ఫైట్స్ అవి ఇవి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ టైప్ సినిమా కాదు ఇది. జస్ట్ ఎంటర్టైనర్, ఇది కామెడీ డైలాగ్ మీద రన్ అవుతుంది, ఎంటర్టైనర్ అంతే. పాటలు ఆయన విశాల్ చంద్రశేఖర్, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. కానీ మనకి మ్యూజిక్ అంతా మ్యూజిక్ కోసం చూడాల్సిన సినిమా కాదు ఇది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. మరి మ్యాట్ హిట్ చేశారు, జాతిరత్నాలు హిట్ చేశారు, మరి ఇది కూడా హిట్ అవ్వాలి. అలా అయితే ఇంకా దాంతో పోలిస్తే నాకు ఇందులో డైలాగ్స్ కొంచెం ఎక్కువ ఎంటర్టైనింగ్ అనిపించాయి. నేను మా థియేటర్లో మొత్తం మనకి వైబ్ అర్థమవుతుంది, ఫ్రెండ్స్తో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. చాలా మంచి రిఫ్రెషింగ్ సినిమా. మొత్తం ఆయన సామాజవర్గంలో చూస్తారంటే అదే స్టైల్లో ఉంటుంది సినిమా, ఫుల్ ఎంటర్టైనర్, డైలాగ్ బెస్ట్. ఆయనదే ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ నాకు అనిపించింది. వెన్నెల కిషోర్ గారు సెకండ్ హీరో సినిమాకి, సెకండ్ హీరో కాదు కొన్ని సీన్లు అయితే ఫస్ట్ హీరో ఆయన ఈ సినిమాకి. అవును, అది క్యామియోస్ అన్ని పెట్టారు, బాగా వర్క్ అయింది. 3.5. సినిమా అయితే బాగుంది బ్రో, మంచిగానే ఉంది సినిమా అయితే, ఎంటర్టైన్మెంట్ బాగుంది. సినిమాలో అయితే ట్విస్టులు నచ్చినాయి భయ, మంచిగా ఉన్నాయి. టైమింగ్ బాగుంది, డైలాగ్స్ లో టైమింగ్ బాగుంది, అన్ని డబల్ మీనింగ్ బాగా జరా. కాకపోతే ఈ సినిమాలో కొంచెం తగ్గినట్టున్నాయి డబుల్ మీనింగ్, వేరే స్వాగ్ లా మన హోమ్ పీపుల్స్ అయితే వేరే ఉంటాయి అవి. అలా వెన్నెల కాంబినేషన్ బాగుంది ఇద్దరు. హీరోయిన్స్ ఆల్రెడీ లవ్ టుడే హీరోయిన్ ఒకటి, ఇంకో ఆమె న్యూ అనుకుంటా, బాగానే పర్లేదు. లవ్ టుడే ఆమెదే బాగుంది, జర మంచి మజా. కనెక్ట్ అవుతారు, సింగిల్స్ చూసే బాగానే కనెక్ట్ అవుతారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే నడుస్తుంది, అదే సేమ్ నడుస్తుంది. సో బాగానే పర్లేదు. తీసేశారు లేదు అది, లేదు అది తీసేసారు. సూపర్ సినిమా అయితే, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళైనా పర్లేదు, లేనైనా పర్లేదు, థియేటర్కి రండి, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎమోషన్ ఏమి అనిపించదు అన్న, జస్ట్ ఫన్. కానీ క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. చాలా డబల్ మీనింగ్ ఏం అనిపించలేదన్న నాకైతే. బట్ అది ఇప్పుడు ఎవరన్నా 8th క్లాస్ పిల్లాడు కూడా మాట్లాడుతున్నాడు ఫస్ట్ క్లాస్ నుంచి, ఏముంది అదేం అంతగా అనిపించలేదు. బట్ త్రూఅవుట్ ఎంజాయ్ చేయొచ్చు మనం. సూపర్, అసలు ఆయన వల్లే ఎక్కువ నవ్వేస్తాం థియేటర్లో హీరో గారి కన్నా. ఆయన డాన్స్ కానీ వావ్ సూపర్ అనిపిస్తుంది. అసలు సాంగ్స్ చాలా 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 బాగుంటుంది. సింగిల్స్ అస్సలు మింగిల్ అవ్వకంటారా బాబు, సినిమా చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు వాళ్ళ అందాలు చందాల తర్వాత వెన్నెల కిషోర్ అన్న డాన్స్ చాలా అంటే చాలా బాగా త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అంటే లాజికల్గా మనం ఒక ప్రాపర్ మూవీని చూసినట్టు కాకుండా ఏదో వీకెండ్ ఎంటర్టైన్మెంట్ లా చూస్తే మాత్రం అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ.